న్యూస్ చూస్తున్నాం. అజిత్ పవార్ యాక్సిడెంట్ కు సంబంధించి మృతికి సంబంధించి సంచలన నిజాలు అయితే బయటకు వస్తున్నాయి. రన్వేపై అయితే ఏదైతే ఉందో తొలుత నుంచి కూడా అక్కడ ఏం జరిగింది, ఎందుకు సాంకేతిక లోపమా లేకపోతే ఎయిర్ వేస్ లో ఏదైనా అంటే చూపుకు సంబంధించి ఏమైనా ప్రారంభం వచ్చిందా, ప్రాబ్లం వచ్చిందా అన్న విధంగా కూడా వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. మొత్తంగా అజిత్ పవార్ మృతికి సంబంధించి కొన్ని కీలక ఆధారాలు అయితే ఐబీ సేకరించడం జరిగింది. అక్కడికి వెళ్ళిన అనంతరం కూడా వారు పలు ఆధారాలు అయితే సేకరించారు. ఎయిర్ క్రాఫ్ట్ కు సంబంధించి ఏ సాంకేతిక లోపాలు ఉన్నాయి, లేకపోతే ఏం జరిగింది అన్న వివరాలకు సంబంధించి వారు ఆరా తీసిన పరిస్థితి నెలకొందనే చెప్పాలి. మొత్తంగా కూడా రన్వే పై 11 పై దిగేందుకు పైలట్లు చాలా వరకు కూడా ప్రయత్నం చేశారు. 2-3 సార్లు పైలట్ ల్యాండ్ చేసేందుకు కూడా యత్నించాడు. అయితే రన్వే కనిపించకపోవడంతో గాల్లోకి పైలట్లు లేపారు. ఎయిర్పోర్ట్ చుట్టూ చక్కర్లు కొట్టాక రన్వే కనిపిస్తుందా అని పైలట్లు అడిగినట్టు కూడా సమాచారం అందుతుంది. రన్వే కనిపిస్తూ చెప్తామంటూ కూడా ఏటీసీ అధికారులు చెప్తూ ఉన్నారు. కొన్ని సెకండ్ల తర్వాత రన్వే కనిపిస్తోంది ఏటీసీకి పైలట్లు చెప్పడం జరిగింది. మొత్తంగా 8:43 ఫ్లైట్ ల్యాండింగ్ కు అనుమతి ఇచ్చారు. అయితే రీడ్ బ్యాక్ పైలట్లు ఇవ్వకపోవడంతో ప్రోటోకాల్ ప్రకారం మెసేజ్ చదవలేదు పైలట్లు. 8:44 రన్వేపై మంటలు చెలరేగడంతో ప్రమాదం జరిగిందని గుర్తించడం జరిగింది. రీడ్ బ్యాక్ అనే పదం అయితే తెరపైకి వచ్చిందనే చెప్పాలి. రీడ్ బ్యాక్ అంటే ప్రోటోకాల్, ఇదొక కమ్యూనికేషన్ సిస్టమ్ గా కూడా చెప్తుంటారు. ఎలాంటి సమాచారం అందులో ఉండదని ఎయిర్ క్రాఫ్ట్ సిబ్బంది అయితే చెప్తున్నారు. మొత్తానికి రీడ్ బ్యాక్ అనే పదం ఏంటి, ఎందుకు అది తెరపైకి వచ్చిందన్న వివరాల్లోకి మనం వెళ్తే అనుమతి కోరే సమయంలో వాడే పదంనే రీడ్ బ్యాక్ అంటారు. అయితే అది మెసేజ్ మళ్ళీ చదవడానికి, అలాగే ఎయిర్ క్రాఫ్ట్ సిబ్బంది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి కూడా యూజ్ చేస్తారంటూ మనకు సమాచారం అందుతుంది. మధ్య సమన్వయ లోపం లేదని నిర్ధారించింది. ల్యాండింగ్ సమయంలో రీడ్ బ్యాక్ చాలా కీలకంగా కూడా మారుతూ ఉంటుంది. ఏ రన్వేను ఉపయోగించాలో తెలిపే సమాచారం సాధారణం. అయితే విమానం ఎత్తు, అలాగే వేగం, ల్యాండ్ అయ్యే ప్రాంతంలో ట్రాఫిక్ ఎలా ఉందో తెలిపేందుకు రీడ్ బ్యాక్ అనే పదం అయితే దోహదం పడుతుంది. మొత్తంగా రీడ్ బ్యాక్ అంటే ప్రోటోకాల్, ఒక కమ్యూనికేషన్ సిస్టమ్గా కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే మొత్తంగా అజిత్ పవార్ ఫ్లైట్ యాక్సిడెంట్స్లో మనం గమనించినట్లయితే అక్కడ రీడ్ బ్యాక్ అనే విషయాన్ని మనం తెరపైకి కనుక తీసుకొచ్చినట్లయితే ఆ విషయాన్ని గమనిస్తే ఎలాంటి సమాచారం అందులో ఉండదంటూ కూడా ఎయిర్ క్రాఫ్ట్ సిబ్బంది అయితే చెప్తున్నారు. ల్యాండింగ్ అనుమతి ఇవ్వడానికి అధికారికంగా కూడా దాన్ని యూజ్ చేస్తారంటున్నారు. మెసేజ్ మళ్ళీ చదవడానికి కావచ్చు, అలాగే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి కావచ్చు ఇది యూజ్ అవుతుంది అంటున్నారు. మొత్తంగా ఎన్నిసార్లు పైలట్లు ల్యాండ్ చేయడానికి వాళ్ళు కమ్యూనికేట్ అయ్యారు, లేకపోతే ఏం జరిగింది అన్న దానికి సంబంధించి ఇప్పటికే ఏఐటీసీ దానికి సంబంధించిన ఆధారాలు సేకరిస్తూ ఉంది. ఏటీసీ రన్వే కనిపిస్తే చెప్తామంటూ కూడా చెప్పింది. అయితే కొన్ని సెకండ్స్ తర్వాత రన్వే కనిపిస్తోందని చెప్పారు. అయితే పైలట్స్ నుండి ఎటువంటి సమాచారం లేకపోవడంతో ఒక్కసారిగా అక్కడ మంటలు అయితే రావడంతో ప్రమాదం జరిగినట్టు కూడా గుర్తించారు అధికారులు. మొత్తంగా ఆ ఒక్క మిస్టేక్ కారణంగా ప్రమాదం జరిగిందంటూ కూడా చెప్తూ ఉన్నారు. మొత్తంగా అజిత్ పవార్ మృతికి సంబంధించి అటు ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా పలు నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొందని చెప్పాలి. మహారాష్ట్ర సీఎంగా డిప్యూటీ సీఎంగా ఉన్న అజిత్ పవార్ బుధవారం ఉదయం ఒక భయంకర విమాన ప్రమాదంలో మృతి చెందారు. ప్రమాదంలో ఆయనతో పాటు మరో 4 మొత్తంగా 5 ఆ ఫ్లైట్ యాక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అజిత్ పవార్ ముంబై నుంచి బారామతి వెళ్లేందుకు చార్టర్డ్ విమానంలో స్టార్ట్ అయ్యారు. ఆ తరువాత ఫ్లైట్ ల్యాండ్ చేస్తున్న సమయంలో బారామతిలో ఫ్లైట్ క్రాష్ అయిపోయిన పరిస్థితి నెలకొంది. దీంతో సెకండ్లలోనే మొత్తంగా కూడా ఫ్లైట్ అంతా క్రాష్ అయిపోవడంతో వాళ్ళ యొక్క ఏవైతే ఆభరణాలు వాళ్ళు ధరించారో, వాచ్లు కావచ్చు, లేకపోతే గాగుల్స్ కావచ్చు, అటువంటివి ఆధారంగా చేసుకొని వాళ్ళ బాడీస్ కూడా గుర్తించడం జరిగింది. ఉదయం 8
7:10 ముంబై ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరింది ఈ చార్టర్డ్ ఫ్లైట్. అయితే బారామతి విమానాశ్రయంలో ల్యాండింగ్ కు ప్రయత్నిస్తూ ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. మొదట ల్యాండింగ్ ప్రయత్నం విఫలమైంది. రెండోసారి ల్యాండింగ్ క్లియరెన్స్ తీసుకున్నారు. తర్వాత ఏటీసీకి రీడ్ బ్యాక్ ఇవ్వకుండానే విమానం రన్వే దగ్గర కూలిపోయి మంటల్లో కలిసిపోయింది. ఏటీసీకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంది. అయితే రీడ్ బ్యాక్ ఇవ్వకుండానే రన్వే దగ్గర సుమారు 200 మీటర్ల దూరంలో కూలిపోయి మంటల్లో కలిసిపోయింది. ప్రమాద సమయాన్ని గనక మనం గమనించినట్లయితే ఇది బుధవారం 8:45 ప్రాంతంలో జరిగినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. ఇక దృశ్యాల ప్రకారం మనం గమనిస్తే విమానం రన్వే ఎడ్జ్పై పడి పేలి మంటలు రేగినట్టు కూడా మనం అర్థం చేసుకోవచ్చు. సీసీటీవీ ఫుటేజ్లో విమానం టిల్ట్ అయి క్రాష్ అయినట్టు కూడా కనిపిస్తోంది. మొత్తంగా ప్రమాదానికి గల కారణాలు గనక గమనిస్తే బారామతి విమానాశ్రయంలో తక్కువ విజిబిలిటీ లోపం కారణంగానే ఇక్కడ యాక్సిడెంట్ జరిగినట్టు కూడా ప్రధాన కారణంగా కూడా చెప్తూ ఉన్నారు. విమానాశ్రయంలో నావిగేషన్ ఎయిడ్స్ లేకపోవడం, అలాగే పైలట్లు సైట్ మరియు రేడియోపై ఆధారపడాల్సి వచ్చిన పరిస్థితి ఈ ప్రమాదానికి కారణంగా కూడా చెప్పుకోవచ్చు. ఇంకో కారణం కనుక మనం గమనించినట్లయితే పైలట్ ల్యాండింగ్ క్లియరెన్స్ తర్వాత స్పందన ఇవ్వలేదు. అంటే ఏదైతే రీడ్ బ్యాక్ ఉందో దానికి సంబంధించి వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోవడంతో ఈ యాక్సిడెంట్ జరిగినట్టు కూడా చెప్తున్నారు. రీడ్ బ్యాక్ ఇవ్వని అనంతరం కూడా ఈ మంటలు కనిపించినట్టు తెలుస్తోంది. మొత్తంగా విమానం మోడల్ గతంలో మనం గమనించినట్లయితే 2023లో ఒక ప్రమాదానికి గురైంది. ఇది 15 నుంచి 16 సంవత్సరాల పాతదిగా కూడా చెప్తూ ఉన్నారు. ఇక పూర్తి కారణాలు అయితే ఏఏఐబి దర్యాప్తు చేస్తుంది. ఢిల్లీ నుంచి టీం బారామతికి వెళ్ళింది. ఈ ఏఏఐబి అనే టీం పూణే నుంచి నిన్న స్టార్ట్ అవ్వడం జరిగింది. అక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళి టీం బారామతికి వెళ్ళినట్టు కూడా మనకు సమాచారం. ఇక మొత్తంగా ఈ విమాన యాక్సిడెంట్ సమయంలో విమానంలో ఎవరెవరు ఉన్నారు అని గమనిస్తే అజిత్ పవార్ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఉన్నారు. అలాగే ఆయన వ్యక్తిగత భద్రతాధికారి పిఎస్ఓ విదిత్ జాదవ్ ఉన్నారు. అటెండెంట్ పింకీ మాలి ఉన్నారు. పైలట్ ఇన్ కమాండ్ సుమిత్ కపూర్, ఇంకా కో పైలట్ శాంభవి పథక్, మొత్తంగా కూడా 5గురు విమాన సమయంలో ఉన్నారు. అయితే ఈ ఘటన అంతటికి సంబంధించి కూడా మాట్లాడడం జరిగింది. ఒకసారి ఆ బయట చూద్దాం. जो एक्सीडेंट जो हुआ है उसका जो इन्वेस्टिगेशन उसको भी हमने शुरू कर दिया है. तुरंत डीजीसीए और एआईबी की टीम भी आई है और जो प्रिलिमिनरी इन्वेस्टिगेशन या प्रिलिमिनरी जो समाचार हमें मिला है उसमें इतनी जानकारी थी कि जब वो लैंड करना चाहते थे सुबह करीब 8:48 AM के आसपास, तो उस समय विजिबिलिटी थोड़ा पूर था उधर. और जब एटीसी बारामती से उनका जो कांटेक्ट हो रहा था फ्लाइट के लिए पायलट से, तो एटीसी वालों ने पूछा कि क्या रनवे साइट में है, तो उनके तरफ से आया कि रनवे साइट में अभी नहीं है. तो उसके बाद उन्होंने एक गो अराउंड भी किया. गो अराउंड करने के बाद फिर से एक बार कोशिश करी कि हमारे एटीसी से जो बारामती में जो एफटीओ हैंडल्ड एटीसी है उनसे वार्तालाप चल रही थी. तो उस समय जब दोबारा लैंड करने आए तब भी उनसे पूछा गया था कि विजिबिलिटी है कि नहीं रनवे का. तो उसके बाद पहले तो उनका समाधान नहीं आया, फिर उसके बाद आया कि विजिबिलिटी है. तो लैंडिंग क्लियरेंस जैसी एटीसी ने दिया उसके बाद तुरंत देखा गया कि ये एक्सीडेंट हुआ है. बहुत दुखद घटना है. तो इसके ऊपर और जानकारी हमें मिलनी चाहिए. इन्वेस्टिगेशन पूरी तरह से ट्रांसपेरेंट और अकाउंटेबल वे में हम करेंगे. बट उससे पहले तो मैं इतना कहना चाहूँगा कि ये बात बोलना कि अजीत दादा अब नहीं रहे, उसके लिए बहुत 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 दुख होता है. और मैं उनके जो प्यार करने वाले लोग हैं, कार्यकर्ता हैं और उनके परिवार के लोग हैं, उन सबके प्रति कंडोलेंसेस व्यक्त करता हूँ. తాజాగా అజిత్ పవార్ ఫ్లైట్ యాక్సిడెంట్ కు సంబంధించి సంచలన నిజాలు అయితే బయటకు వస్తున్నాయి. ప్రోటోకాల్ ప్రకారం పైలట్లు రీడ్ బ్యాక్ చదవనట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. ఈ ఒక్క మిస్టేక్ కారణంగానే ప్రమాదం జరిగినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. ఒక్కటి మాత్రమే కాదు, మరో కారణం కనుక మనం గమనించినట్లయితే విజిబిలిటీ లోపమేందుకు ప్రమాద కారణం. విజిబిలిటీ లోపం కారణంగానే వాళ్ళు ల్యాండ్ చేసేందుకు పలుమార్లు ప్రయత్నించారు. అయితే రీడ్ బ్యాక్ అనేది వాళ్ళు ఏటీసీ నుండి తీసుకోకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగింది.
జరిగింది. ఆ ఒక్క మిస్టేక్ కారణంగా 5గురు ప్రాణాలు కోల్పోవలసి వచ్చిన పరిస్థితి నెలకొందనే చెప్పాలి. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, ఈ ఘటన అంతటికి సంబంధించి కూడా రీడ్ బ్యాక్ అనే ఒక్క పదం తెరపైకి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఆ పదం ఏంటంటే ప్రోటోకాల్ అనేది ఫాలో అవ్వలేదు పైలట్లు. ఆ ఒక్క మిస్టేక్ కారణంగానే ఫ్లైట్ కూలిపోయినట్టు చెప్తున్నారు. ఆ విషయాలేంటి? నిన్న విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ చనిపోయారు. ఆ ప్రమాదంలో ఆయనతో పాటు ప్రయాణించిన 5గురు పైలట్, కో పైలట్, కెప్టెన్ కూడా వ్యక్తిగత సిబ్బంది కూడా చనిపోయారు. అయితే ఈ విమాన ప్రమాదంపై కొన్ని సంచలన నిజాలు అయితే వెలుగులోకి వస్తున్నాయి. పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బారామతి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి మొదట క్లియరెన్స్ వచ్చింది. రన్వే 11 పై ఫ్లైట్ ను దింపేందుకు పర్మిషన్ రావడంతో పైలట్ ప్రయత్నించారు. కానీ రన్వే కనిపించకపోవడంతో గాల్లోనే మళ్ళా చక్కర్లు కొట్టినట్టు తెలుస్తుంది. తర్వాత ఒక సీసీ ఫుటేజ్ కూడా బయటకు వచ్చింది. అది గాల్లోనే చక్కర్లు కొట్టినట్లుగా కూడా సీసీ ఫుటేజ్ లో విజువల్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎయిర్పోర్ట్ దిక్కు చక్కర్లు కొట్టాక రన్వే పై కనిపిస్తుందా అని అడిగినట్లుగా పైలట్లు చెప్తున్నారు. కనిపిస్తుందని పైలట్లను అడిగిన నేపథ్యంలో ఏదైతే వారు కూడా కనిపిస్తుంది చెప్పారు. తర్వాత రన్వే పైన దింపే నేపథ్యంలో ల్యాండ్ చేసే నేపథ్యంలో అక్కడ వెలుతురు సరిగా లేకపోవడం వల్ల కనిపించడం లేదని కూడా సమాచారం ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది. ఫైనల్ గా రన్వే పై దింపేందుకు పర్మిషన్ ఇచ్చిన నేపథ్యంలో 8:40 ల్యాండింగ్ కు ఏటీసీ అనుమతి ఇచ్చింది. అయితే రీడ్ బ్యాక్ అనేది ఇవ్వనట్లుగా కూడా పైలట్లు తెలుస్తోంది. అంటే రీడ్ బ్యాక్ అనేది కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. దాంట్లో రీడ్ బ్యాక్ అనేది ఉంటుందా, దాని ద్వారా ఎటువంటి సమాచారాన్ని సేకరించవచ్చు, వారు సమాచారాన్ని ఇవ్వచ్చు అనేది కూడా ఇప్పుడు ప్రధానంగా కొంత చర్చ కొనసాగుతుంది. ప్రోటోకాల్ ప్రకారం మెసేజ్ తెరవలేదన్నట్లుగా కూడా తెలుస్తోంది. పైలట్లు 8:44 రన్వేపై మంటలు చెలరేగాయి. ఈ కారణంతోనే ప్రమాదం జరిగిందని కూడా కొన్ని అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. అదే రీడ్ బ్యాక్ అనే పదం ఇప్పుడు ప్రధానంగా తెరవేదికి వస్తుంది. రీడ్ బ్యాక్ అంటే ప్రోటోకాల్, ఇదొక కమ్యూనికేషన్ సిస్టమ్ అనేది కూడా తెలుస్తోంది. కానీ ఎలాంటి సమాచారం అందులో ఉండదంటూ కూడా ఎయిర్ క్రాఫ్ట్ సిబ్బంది చెప్తున్నారు. ల్యాండింగ్ కు అనుమతి ఇవ్వాలని అధికారికంగా అనుమతి కోరే సమయంలో వాడే పదవంటూ కూడా ప్రధానంగా తెలుస్తోంది. అంటే ఈ రీడ్ బ్యాక్ అంటే మెసేజ్ మళ్ళీ చదవడం, ఎయిర్ క్రాఫ్ట్ సిబ్బంది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ మధ్య సమన్వయం కోసం లోపం లేదని కూడా నిర్ధారణ అయింది. ఇక ల్యాండింగ్ సమయంలో రీడ్ బ్యాక్ అనేది కీలకంగా మారింది. ఏదేమైనప్పటికీ కూడా ఇటు పౌర విమానాల శాఖ మాత్రం వెలుతురు సరిగా లేకపోవడం వల్ల అక్కడ సరిగా ల్యాండింగ్ సమయంలో సరిగా కనిపించకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని కూడా పౌర విమానాల శాఖ చెప్తోంది. దీనిపై లోతైన దర్యాప్తు చేయాలంటూ కూడా సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఏఏఐబి ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంటల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో నిన్నే పూణే నుంచి బారామతి చేరుకుని అక్కడ కొన్ని శాంపిల్స్ సేకరించారు. మరొక బ్లాక్ బాక్స్ ని స్వాధీనం చేసినట్టు కూడా తెలుస్తోంది. మరొక దాంట్లో వాయిస్ రికార్డర్ ఏదైతే ఉందో కాక్పిట్ పూర్తిగా ధ్వంసమైంది ఈ ప్రమాదంలో. కానీ ఆ బ్లాక్ బాక్స్ లో ఏమిటి అనేది కూడా డీకోడ్ చేసిన తర్వాత దాంట్లోని సమాచారం మేరకు ఫైనల్ గా అసలు విషయాలు బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. కానీ ఈ బ్లాక్ బాక్స్ లో ఉన్న నిజాలు బయట పెట్టాలని కూడా కొన్ని పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. మరొక ఈ ప్రమాదంలో కుట్రకోణం దాగి ఉందని కూడా కొన్ని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దానిలో భాగంగా మమతా బెనర్జీ, పశ్చిమ బెంగాల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దీనిలో కుట్రకోణం దాగింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో సమక్షంలో దీనిపైన దర్యాప్తు కొనసాగించాలి, దర్యాప్తు చేసి నిజానిజాలు బయట పెట్టాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఆమెకు మద్దతుగా ఇటు బీజేపీ సీనియర్ నేత రాజా సింగ్ కూడా దీనికి సంబంధించి ప్రధానంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. నాకు కూడా దీనిపైన అనుమానం ఉన్నాయంటూ కూడా వారి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలన్నిటికీ కూడా శరద్ పవార్ ఖండించారు. ఏదైతే చిత్రవేత్తగా కానీ ఆయన మీడియాతో మాట్లాడుతూ కూడా ఇప్పుడు ఆయన లేని లోటు పోర్చలేము, మేము బాధలో ఉన్నాం, ఈ సమయంలో రాజకీయాలు చేయొద్దు, దీంట్లో ఎటువంటి కుట్రకోణం దాగిలేదు, ప్రమాదమే జరిగింది అనేది ఆయన కూడా చెప్పారు. కానీ పలువురు అయితే కొన్ని అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం జరిగింది, ఇప్పుడు దీంట్లో ఎవరు కూడా రాజకీయాలు చేయొద్దు అనేది కూడా ఇటు అజిత్ పవార్ కుటుంబ సభ్యులందరూ కూడా అందరికీ సూచిస్తూ ఉన్నారు. కానీ ఈ సమయంలో ఇప్పుడు ఈ రోజు ఉదయం 11 గంటలకు అంత్యక్రియలు కూడా జరగనున్నాయి. ఈ అంత్యక్రియలకు ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఇతర రాష్ట్రాల ఆయనతో అనుబంధం ఉన్న రాజకీయ ప్రముఖులు, ఇతర రాష్ట్రాల సీఎంలు, ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఈ అంత్యక్రియ కార్యక్రమంలో పాల్గొనున్నారు. బారామతిలోని విద్యా ప్రతిష్టాన్ మైదానంలో ఉదయం 11 గంటలకు అంత్యక్రియలు జరగబోతున్నాయి. ఇటు ప్రజలు కానీ పార్టీ కార్యకర్తలు కుటుంబ సభ్యుల సందర్శనను ఆయన పార్థివ దేహాన్ని
ఈ విద్యా ప్రతిష్టాన మైదానంలో ఉంచనున్నారు. ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు అనేవి జరగనున్నాయి. అయితే ఇప్పుడు కొన్ని ఆరోపణలు విమర్శలు అయితే వస్తున్నాయి. ప్రమాదంపై కొట్టకోవడం దాగి ఉంది అనేది వస్తున్న నేపథ్యంలో దీనిపై ఇప్పటికే ఏఐబి దర్యాప్తు కొనసాగిస్తున్న నేపథ్యంలో త్వరలోనే దీనికి సంబంధించిన నివేదికను కేంద్ర పౌర విమానాల శాఖ ఇంతవరకు అవకాశం అయితే కనిపిస్తుంది. దాని ద్వారా అసలు విషయాలు బయటకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఇప్పుడు అంటే ఎవరికి వారు అనుమానాలు కొన్ని ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ సమయంలో ఎవరు కూడా ఎటువంటి రాజకీయాలు చేయొద్దనేది విమర్శలు చేసేవారికి, ఆరోపణలు చేసేవారికి శరద్ పవార్ హితవు పలికారనే ప్రకారంగా తెలుస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ శివ. సో మొత్తంగా అజిత్ పవార్ బారామతిలో స్థానిక ఎన్నికల సమావేశంలో పాల్గొనేందుకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. అజిత్ పవార్ ఫ్లైట్ యాక్సిడెంట్లో 5గురు ఆయనతో సహా 4గురు చనిపోయినట్టు కూడా మనకు సమాచారం అందింది. అయితే మొత్తంగా ఈ ఫ్లైట్ యాక్సిడెంట్ గల కారణాలు ఏంటి అన్నదానికి సంబంధించి ఏఐబి ఇప్పటికే ఢిల్లీ చేరుకుని దానికి సంబంధించి దర్యాప్తు చేస్తూ ఉంది. మొత్తంగా ప్రమాదానికి ప్రధాన కారణం అయితే రీడ్ బ్యాక్ అనే వర్డ్ ఎక్కువగా కూడా తెరపైన వినిపిస్తూ ఉంది. రీడ్ బ్యాక్ అనేది పైలట్లు తీసుకోకపోవడం కారణంగా ఒక్క మిస్టేక్ కారణంగానే ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగినట్టుగా కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. దీని అంతటికి సంబంధించి ఏఐబి నివేదిక ఇచ్చిన అనంతరం మరింత సమాచారం వెలువడే అవకాశం ఉంది.